అందరికీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో నుండి సాయంకాల కీర్తన పాడుకుందాం. చాలా రోజులు అవుతుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 52వ కీర్తన రివెల్ ఫామ్లో 25వ కీర్తన ఆకాశంబు భూమియు అంతట చీకటి ఆయన అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. ఆకాశంబు భూమియు అంతట చీకటి ఆయను, రాకెడు చీకటి సమయమున ప్రార్థన చేతుము మా దేవా. చక్కని చుక్కలు మింటను చక్కగా మంబులు చూడగా, ప్రక్కకు రావే వేగముగా ప్రభువాగావుము నీ నీడన్. చిన్న పక్షులు చిన్న చిన్న పువ్వులు, ఎన్నో ఎన్నో జీవులు నిన్నే గొలిచి నిద్రించు. చిన్ని చిన్ని పాపలు చిన్ని చిన్ని పడకలలు, చిన్ని కన్నులు మూయంగా చిన్నుగా యేసుగావుమా. నేలను బోయడి బండ్లలో మీటను బోయడి ఓడలలో, గాలి విమానంబులలోన కావుము దేవ ప్రయాణికులం. రాత్రిలో నీదు దూతలు రమ్యంబైన రెక్కలతో చిత్రంబుగమమును గ్రమ్మున్ నిద్రించెదము మా దేవా. తెల్లవారు జామున తెలివుంది మేమందరము, మెల్లగలేచి నుతియింపన్ మేల్కొల్పుము మా ప్రియ తండ్రి. జనకాతనయ శుద్ధాత్మ జయము మహిమా స్తోత్రములు అనిశము నీకే చెల్లునుగా, అనిశము చెల్లును నీకామెన్. ఆకాశంబు భూమియు అంతట చీకటి ఆయను, ప్రాకెడు చీకటి సమయమున ప్రార్థన చేతుము మా దేవా. వీలున్న వారు లేచి నిలుచుంటే ఆరాధన క్లుప్తంగా జరిగించు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భము ధరింపమని కన్యను మరియకు బుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసము పాపక్షమాపణము శరీర పునరుద్ధానము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో 474 కీర్తన 20 ఫామ్లో
166వ కీర్తన రావి జాన్ సుందరరావు గారు రాసిన కీర్తన. యేసుని కొరకై ఎలా జీవించదననే కీర్తన అందరం కలిసి. యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగానే నన్ను దినము దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించెన్ బాసురముగానే నన్ను దినము నాశనకరమగు గుంటలు నుండి మోసకరం బగు యూబి నుండి నాశ చేయిలపై చేర్చెను నన్ను పిచాచి పదంబున తొలగించే. యేసుని కొరకై ఇలా జీవించే భాసురముగానే నన్ను దినము పలు విధముల పాపంబులు చేసి వలదని త్రోసితి వాక్యమును కలుషము బాపెను కరుణను పిలిచె సిలువలు నన్నాకర్షించే. యేసుని కొరకై ఇలా జీవించే భాసురముగానే నన్ను దినము అలయక సొలయక సాగి పోదును వెలయగన ప్రభు మార్గములం కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు. యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగానే నన్ను దినము శోధన బాధన్ శ్రమలిల కలిగిన ఆదుకొనును నా ప్రభువనిశం. వ్యాధులు లేములు మరణము వచ్చి నాదుడే నా నిరీక్షణగు. యేసుని కొరకై ఇలా జీవించ భాసురముగానే నన్ను దినము బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు అద్భుతముగా ప్రభు అన్నియు నొసగి దిద్దును నా బ్రతుకంతటిని. యేసుని కొరకై ఇలా జీవించే భాసురముగానే నన్ను దినము అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను ప్రియ ప్రభువు. అర్పింతును నా యావ జీవ రక్షకుడేసుని సేవింప. యేసుని కొరకై ఇలా జీవించే సురముగానే నన్ను దినము ప్రభునందానందింతుము నిరత ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే తీర్చును ఇలా నా చింతల్ అభయముతో స్తుతించు ప్రభు. యేసుని కొరకై ఇలా జీవించే భాసురముగానే నన్ను దినము యౌవన జనమ ఇది ఏ సమయము యేసుని పావన నామము పరిశుద్ధ నామ జీవపు మార్గము ప్రచురింప. యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగానే నన్ను దినము. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని చదువుకున్నాం. అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు.
పౌలు దెర్బేకు లుస్త్రాకు వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలో ఈకొనియలో ఉన్న సహోదరులు మంచి పేరు పొందినవాడు. ప్రార్థించుకుందాం. మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయమని, ఈ వాక్య అధ్యయన ఆశీర్వాదాలు బిడ్డలు పొందినట్లు కృపనిమ్మని ప్రభు అయిన యేసు పేర ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సాయంకాల వందనాలు తెలియజేస్తున్నాం. మరొక నూతన సాయంత్రం ఈ కుటుంబ ప్రార్థన, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, మన కుటుంబాలందరి కొరకు ప్రార్థించుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అందరి బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో కుటుంబ ప్రార్థనకు మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని సహవాసంలో ఉండటం, దేవునికి సమీపంగా జీవించటం, అది మనకెంతో మేలుకరం, ప్రయోజనకరం. గడిచిన కాలంలో ఎన్నో దినాలు దేవునికి దూరంగాను, ప్రార్థనకు దూరంగాను, మరి ఎన్నో అమూల్యమైన దినాలు పోగొట్టుకొని ఉంటాం. మరి దేవుడిచ్చిన ఈ దినాలను దుర్వినియోగం చేయకుండా ప్రతిరోజు కూడా దేవుని సహవాసంలో ఉండటం మనకెంతైనా మేలుకరం, ప్రయోజనకరం. పౌలు గారి పరిచర్యలో మరి ఇప్పుడు దాకా పౌలు బర్నబాలే ప్రయాణం చేశారు. ఇప్పుడు పౌలు మరి తిమోతితో కలిసి ప్రయాణించాల్సి వచ్చింది. పౌలు బర్నబాలు జయకరంగా మొదటి సువార్త పరిచర్య జరిగించారు. అంటే 3 మిషనరీ ప్రయాణాలు చేస్తారు. మొదటిది అయిపోయింది. ఇప్పుడు ఈ రెండవ మిషనరీ ప్రయాణంలో మరి పౌలు మరి తిమోతితో కూడా వెళ్ళవలసి వస్తుంది. పౌలు బర్నబాలు కలిసి ప్రయాణించారు. ఆ తర్వాత పౌలుకి బర్నబాకు ఒక విషయంలో వ్యత్యాసం వచ్చింది, మార్కు గారిని తీసుకెళ్లే విషయంలో. అందువలన ఒక కష్టకాలంలో మార్కు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మార్కు ఏమో బర్నబాకు దగ్గర బంధువు, మేనర్డ్ అవుతాడు. కాబట్టి అతన్ని తీసుకువెళ్ళాలని మార్కు ఉద్దేశం, కాదని పౌలు గారి ఉద్దేశం. వాళ్ళు విడిపోయిన తర్వాత మరి తిమోతి మరి పౌలు పరిచర్యలో ఒక భాగం అవుతాడు. ఇక్కడ వ్యత్యాసాలు ఏంటంటే, పౌలు గారేం బాగా పరిచర్యలో మహా గొప్పవాడు, పాత నిబంధన పండితుడు, ధర్మశాస్త్ర బోధకుడు, పరిచర్యలు తెగ చెందినవాడు. తిమోతి ఏమో కుర్రవాడు. పౌలు బర్నబాలు ఒకే వయసు వారు. ఒకసారి దేవుని చేత అభిషేకించబడ్డారు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం అంతియోకలో. ఇప్పుడు ఈ పరిచర్య భిన్నమైంది. ఇది దెర్బేకు లుస్త్రాకు వచ్చినప్పుడు జరిగిన సంఘటన. అక్కడ ఒక స్త్రీ గురించి ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. అదేమిటంటే, విశ్వసించిన యూదురాలి కుమారుడు. విశ్వసించిన, దేవుని భయం ఉన్న, ప్రార్థనా పరురాలైన అనే ఆ భావనలు వస్తాయి. విశ్వసించిన, నమ్మిన, విశ్వాసం ఉంచిన ఒక స్త్రీ గురించి వ్రాయబడి ఉంది. ఎవరంటే పౌలు గారు తిమోతి యొక్క తల్లి గారు. వారి కుటుంబ వివరాలు ఇక్కడ క్లుప్తంగా రాశారు. ఎట్లంటే, తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి యూదురాలు అని. మనకి ఆ వివరాలు తిమోతి పత్రికలో పేర్లతో కూడా పౌలు గారు రాశారు. తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రికలో రాస్తాడు. వాళ్ళ అమ్మమ్మ గారి గురించి కూడా 2వ పత్రిక 1వ అధ్యాయంలో, నీ యవ్వ అయిన లోయి, నీ తల్లి అయిన యూనికే. అది 3-4 తరాలు విశ్వాసము, భక్తి ఉన్నట్టుగా వ్రాయబడి, భక్తి కలిగిన స్త్రీల జాబితాలో కుమారుని చిన్నప్పటి నుంచే చాలా భక్తిగా పెంచారు. మీరు గమనిస్తే పాత నిబంధనలో తల్లిదండ్రుల భక్తి జీవితం పిల్లలకు వచ్చింది చాలా అరుదు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు చాలా విధేయుడు. తండ్రి కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టి కట్టేస్తే ఏమనలా. కానీ ఇస్సాకు బిడ్డలిద్దరూ అంత మంచివాళ్ళు కాదు. ఏశావే, యాకోబే. ఆ తర్వాత మీరు ఇంకొంచెం ముందుకు వస్తే, మోషే అంతగా పిల్లలు రాణించలేదు. మోషే పిల్లలు ఇంకొంచెం ముందుకు వస్తే ఏలీ పిల్లలు దుర్మార్గులు.
ఎక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు మంచి పిల్లాడు, కానీ సమూయేలు పిల్లలు కూడా మంచివాళ్ళు కాదు. దావీదు బెత్షెబా విషయంలో తప్ప దేవునికి ప్రియుడే, కానీ దావీదు పిల్లలు ఎవరు అంత మంచివాళ్ళు కాదు. అంటే అమ్నోనే, అబ్షలోమే, అదోనియే. సొలొమోను కూడా మొదటి దినాల్లో బాగుంటాడు, ఆ తర్వాత ఆయన కూడా దారి తప్పుతాడు. కానీ ఇక్కడ తిమోతి అమ్మ తిమోతి 3 తరాలు భక్తి జీవితం. ఆర్థిక వనరులు పిల్లలకి ఇవ్వలేమో కానీ ఇవ్వచ్చు ఆర్థిక వనరులు, కానీ ఆత్మీయత ప్రార్థన జీవితం ఇవ్వటం అది ఓ పెద్ద ఛాలెంజ్. అది ప్రతిరోజు ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, మోకాళ్ళ ప్రార్థన ద్వారా నేర్పితేనే బిడ్డలకు వచ్చింది. ఒక్క రోజులో భక్తిపరులు కాలేరు, ఒక్క రోజులోనే విశ్వాసులు కాలేరు, ఒక్క రోజులోనే దేవుని బిడ్డలుగా మార్చలేరు. ఒక్క రోజులు జరిగేది కాదు, చాలా క్రమం. లేకపోతే సామెతల గ్రంథం 22 ఎందుకు చెబుతాడు, బాలుడు బాలిక నడవలసిన త్రోవను వారికి నేర్పమని. ప్రభునందు ప్రియమైన వర్లారా, భక్తి కలిగిన స్త్రీల జాబితాలో తిమోతి తల్లిగారు ఉన్నారు. మనం నిన్నటి దినాన మరి 2వ స్త్రీల జాబితాలో 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో ఓ స్త్రీ గురించి చదువుకున్నాం. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన స్త్రీ గురించి నేను కూడా చదువుతాను, మీరు కూడా చూడండి. ఇరవై 24 కాదు, 22:14 వ్రాయబడ్డ స్త్రీ. కాబట్టి యాజకుడైన హిల్కియాయను, అహీకామును, అక్బోరును, షాఫాను, ఆషయాయను ప్రవక్తయగు హుల్దా దగ్గరకు వచ్చింది. ఆమె వస్త్రశాలకు అధికారియగు హర్షస్కు పుట్టిన తీక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య. యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తులైన ఉండేది. చిన్న విషయం, అంటే ఆమె గురించి ఎక్కువగా రాయలేదు, కానీ 2-3 వచనాలు రాసినప్పటికీ ఆమె జీవితం ఆదర్శప్రాయమైంది. మనం కొంచెం వెనక్కి వెళితే బైబిల్లో తక్కువగా వ్రాయబడ్డ వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారిలో హానోకు గురించి చాలా తక్కువ సమాచారం, కానీ ఎక్కువ మందిని ప్రభావితం చేసే వాక్యాలు ఉన్నాయి. హానోకు గురించి అంటే ఆదికాండం 5వ అధ్యాయంలో వ్రాయబడ్డ మాటలు 18 నుండి 24-25 వరకే ఉంటుంది, చాలా తక్కువ వచనాలు. హానోకు 65 ఏండ్లు బ్రతికి హానోకు కనిన తరువాత 800 ఏళ్ళు బతికెను. హానోకు 65 ఏళ్ళు వాడికి మెతుషెలను కనిను. మెతుషెల కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనిను. దేవునితో నడుచుచు, ఆ పదం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. హానోకు దినములన్నిటి 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. తక్కువ మ్యాటర్, కానీ మానవ జాతిని ప్రభావితం చేయగలిగిన మాటలు ఉన్నాయి. దేవునితో నడుచుచు దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. ఇక్కడ 22వ అధ్యాయంలో హుల్దా అనే ఒక ప్రవక్త పురుషుడు, ప్రవక్తిని స్త్రీ. సహజంగా దైవ గ్రంథంలో పాత నిబంధనలో స్త్రీ ప్రాధాన్యత చాలా తక్కువ. ఆదికాండం 2వ అధ్యాయంలో అవ్వమ్మ తినొద్దన్న పండు తిని మానవ జాతికి పాపాన్ని తెచ్చిందని యూదులు నమ్ముతారు, ముస్లిం సోదరులు కూడా నమ్ముతారు. అందువలన ముస్లింలు బురకాయలు వేస్తారు. యూదులు కూడా స్త్రీలకు చాలా కఠినమైన నియమాలు ఉన్నాయి. వాళ్ళకంత స్వాతంత్రాలు ఇవ్వలేదు. బైబిల్లో దేవుని మూలముగా, అంటే వక్త అంటే మాట్లాడేవారు,
ప్రవక్త అంటే ముందుగా మాట్లాడే, అంటే తెలుగులో ముందని. మరొకటి ఏమిటంటే ప్రవక్త అంటే ప్రభు మాట చెప్పేవాడు, ప్రభు గురించి చెప్పేవాడు, ప్రభు చెప్తేనే చెప్పేవాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ముందుగా ఏవైనా సంకల్పిస్తే ఆ సంకల్పాలు ఆలోచనలన్నీ ముందు ప్రవక్తలకు చెబుతాడని ఆమోస్ 3:7లో చెప్తాడు. ముందు దేవుడు తన ప్రవక్తలు అంటాడు, తనకు దగ్గరగా ఉండేవారికి దేవుడు తెలియజేస్తాడు. అయితే పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను మరి ప్రవక్తగా లేదా దేవుడు పలికిన స్త్రీలలో ముఖ్యంగా మోషే సహోదరి మిరియాము ఉంది, మోషే గారి అక్క. మీకు నిర్గమాకాండం 15:20లో ఈవిడ కనపడతాడు. అంటే ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటే సందర్భంలో ఉంటుంది. మిరియాము అహరోను మోషే సోదరి. మిరియాము అంటే నూతన నిబంధనలో మరియా నూతన నిబంధన పేరు, మిరియాము పాత నిబంధన పేరు. మిరియాము మరియాన తిరుగుబాటు అనే భావన వస్తుంది. మరి 15:20లో మిరియాము యొక్క ప్రవచనాలు వ్రాయబడ్డాయి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియగు మిరియాము తంబూర చేతబట్టుకొని స్త్రీలందరూ తంబూరతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తాను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించను జయించను, గుర్రము దాని రౌతును సముద్రములు ఆయన పడద్రోసెను. ఒక విజయ గీతం పాడిద్ది మిరియాము. వాస్తవంగా ఒక ఇంట్లోనే ముగ్గురు గొప్ప వ్యక్తులు, అహరోను ప్రవక్త, అహరోను యాజకుడు, మిరియాము ప్రవక్త, మోషే నాయకుడు. ఎంత ధన్యతో! అహరోనేమో యాజకుడు, మిరియామేమో ప్రవక్త, మోషే ఏమో ఇశ్రాయేలుకి నాయకుడు. ఒక ఇంట్లోనే. మిరియాము ఆ విజయ గీతం ఎందుకు పాడారు అంటే దాదాపు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు ఇశ్రాయేలీలు, గోషేను ప్రాంతంలో. వీళ్ళు యోషోపు సమయంలో వెళ్ళారు, ఒక 70-75 మందికి. అయితే కాలక్రమేణా యోషోపు తెలియని మరో రాజు రావటం, అప్పటికే ఇశ్రాయేలీలు విస్తారంగా పెరిగిపోవటం, లక్షల కొద్ది జనం కావటం, ఫరో అంతరంగంలో సాతాను చెడ్డ ఆలోచన పుట్టించింది. వీళ్ళు యుద్ధాల్లో శత్రువుల పక్షాన చేరితే ఐగుప్తు దేశం ఓడిపోతుందని. కాబట్టి కుయుక్తిగా మగపిల్లల్ని చంపేయటం. ఇందిరాగాంధీ ఫ్యామిలీ ప్లానింగ్ చేసింది పిల్లలు పుట్టకుండా. ఆయన ఏం చేశాడంటే సిప్రా పుయ్యులకి, మిడ్వైఫ్స్కి, మంత్రస్వాములకి కాన్పు పీటల మీద మగపిల్లలు చంపేయండి, ఆడపిల్లలు ఉన్నాయి, ఆడపిల్లలు అయితే పని చేస్తారు, ఆడే ఉంటారు బానిసలు. వాళ్ళు ఆ ప్లాన్ వేసినప్పుడే విపరీతంగా పెరిగారు. అప్పుడే మోషే పుట్టాడు. ఆ మోషే మరి ఫరో ఇంట పెరిగాడు. దేవుని గొప్ప ప్రణాళిక. ఎవరైతే మగపిల్లలు చంపమన్నారో ఆ మగపిల్లని తీసుకొచ్చి రాజుగారి ఇంట్లో రాజుగారి డబ్బులతో రాజుగారి రాజరికంలో పెంచారు. మరి మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలు ఐగుప్తుని దాటి వచ్చారు. అప్పట్లో కఠినమైన బాధ పెట్టారు. అంటే కట్టు బానిసత్వం, బాండేజ్ స్లేవ్. అంటే ఆ కట్టు బానిసత్వంలో చంపినా దిక్కులేరు, పని మీద పని, ఇటుకలు తయారు చేయటం, పట్టణాలు కట్టడం, రెస్ట్ లేదు, సెలవులు లేవు. ఆ దశలో వాళ్ళు మొర్రపెట్టారు, దేవునికి ప్రార్థన చేశారు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చివరి వచనాల్లో వారి మూలుగులు వినను అంటాడు. దేవుడు మోషేను పంపించాడు. మోషే వారిని అద్భుతాలు జరిగించి ఎర్ర సముద్రం దాటిన తర్వాత అదే ఎర్ర సముద్రంలో ఫరో సైన్యం మునిగిపోయినప్పుడు మరి ప్రవక్తిని యొక్క మిరియాము ఆనందం పట్టలేక తంబుర పట్టుకొని పాటలు పాడి డాన్స్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు దాకా వారు పడ్డ బాధలు, వాళ్ళు అనుభవించినవి, వారి మగపిల్లలను చంపుకున్న దశలు, దేవుడు ఆ బాధనంతా తీసివేశాడు. వాళ్ళకే ఆ బాధ కలిగించాడు. వీళ్ళు మగపిల్లలు పుడితే ఎంత ఏడ్చారో ఫరో ఇంట్లో కూడా మగపిల్లలు చంపేశాడు. అప్పుడు కూడా వాళ్ళకి ఆ బాధ తెలిసింది. అప్పుడప్పుడు మనకు లెసలు నేర్పుతాడు దేవుడు, పాఠాలు నేర్పుతాడు.
మనం ఏం చేసామో అవే మనకు తిరిగి వస్తాయి. మనం ఏ విత్తనాలు విత్తుతామో అదే పంట రూపంలో వచ్చింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మిరియాము ఈ కీర్తన పాడి దేవుణ్ణి గణపరిచినట్టుగా వ్రాయబడి, ఆ తర్వాత స్త్రీలలో దెబోరా, అంటే న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, అంటే యెహోషువ తరువాత న్యాయాధిపతుల కాలం. ఆ న్యాయాధిపతుల కాలంలో ఎక్కువగా పురుషులే ఉన్నారు, కానీ దెబోరా న్యాయాధిపతిగా ఆ రోజుల్లో ఉండి ఆనాడు దేవునికి సేవ జరిగించినట్టు మనకి న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. అంటే అపోస్తుల కార్యాల 16వ అధ్యాయంలో విశ్వసించిన ఒక యూదురాలు పేరు ఎందుకు వచ్చిందో, అలాంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు. వారి గురించి కూడా తెలుసుకోవటం ఈనాటి స్త్రీల సమాజానికి చాలా అవసరం. స్త్రీలేంది పురుషులే. ప్రభునందు ప్రియమైన వార్లారా, 4వ అధ్యాయం 4వ వచనం, న్యాయాధిపతులు. ఆ కాలముల లప్పిదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రమాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పు తీర్చుటకై కూర్చుండు కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండ్రు. 12 గోత్రాలు. ఆ రోజుల్లోనే ఆవిడ తీర్పరిగా న్యాయాధిపతిగా ఉంది. కాబట్టి దేవుణ్ణి నమ్మిన స్త్రీలు గణపరచబడతారు. మీకు ఒక వాక్యం చదివి వినిపించాలి. అదేమిటంటే సామెతల గ్రంథంలో వ్రాయబడ్డ మాట. మీరు కూడా ఆ మాట చదివితే బాగుంటుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలమేను. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడు. ఎంత గొప్ప విశేషం. ప్రభునందు ప్రియమైన వారులారా, దైవ భయం కలిగిన స్త్రీలు గణపరచబడతారు. ఆమె పనిని, ఆమె ప్రార్థన ప్రశంసించబడతారు. ఇప్పుడు హుల్డా, మిరియాము, దెబోరా మరి న్యాయాధిపతిగా పనిచేసిన దినాలు. అంటే అప్పుడే యెహోషువ నాయకత్వంలో వారు వాగ్దాన భూమికి వచ్చారు. ఆ యెహోషువ చనిపోయిన తర్వాత న్యాయాధిపతుల చరిత్ర, తర్వాత రాజుల చరిత్ర 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంతో మొదలవుతాయి. 10వ అధ్యాయంతో సౌలు, 16 దావీదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దెబోరా గురించి వ్రాయబడి ఉంది. దేవుని పక్షాన మాట్లాడి దేవుని సేవ చేసిన స్త్రీలలో దెబోరా కూడా ఒకరు. ఆ తరువాత ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడిన స్త్రీలలో 2వ రాజుల గ్రంథం వీళ్ళలో మరి నూతన నిబంధనలో లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనంలో అన్న, 1 సమూయేలు గ్రంథంలో అన్న, హన్న, నూతన నిబంధనలో అన్న. ఆ సౌండ్ కొంచెం తేడా గమనించాలి. పాత నిబంధనలోని 1 సమూయేలు గ్రంథం 1-2 అధ్యాయాల్లో అన్న. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనములో అన్న. 36వ వచనం చదువుతున్నాను. ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయగు అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు వెధవరాలయుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబవళ్ళు చేయజేయుచుంది. ఇవి కూడా యేసు ప్రభుని బాలుడిగా ఉన్నప్పుడు దర్శించిన వ్యక్తి. క్రీస్తు బాలుడిగా ఉన్నప్పుడు పరలోక దూతలు, మరి పొలాల్లో గోలలు, తూర్పు దేశపు జ్ఞానులు దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు మరి ఇక్కడ కనిపెట్టిన వారిలో సుమియోను,
ఓ స్త్రీ అన్న. ఈ హన్నా జీవిత చరిత్ర చూస్తే ఈవిడ ఆషేరు గోత్రికురాలు. మనకి యోర్ధాను పరివాహక ప్రాంతాల్లో ఆషేరు గోత్రానికి స్థలాలు ఇచ్చారు అప్పుడు. ఎవరు? యెహోషువ నాయకత్వంలో. యెహోషువ వాగ్దాన భూమిని జయించినప్పుడు 12 గోత్రాలకు చీట్లు వేసి పనిచేశాడు. ఈ ఆషేరు గోత్రానికి బాగా సంపన్న ప్రాంతాలు వచ్చాయి. మంచి పచ్చిక బయళ్ళు, పంట పొలాలు, పశువులు. ఆవిడ చరిత్ర చూస్తే చాలా సంపన్నమైన ప్రాంతానికి చెందిన వ్యక్తి. కానీ కఠినమైన ఉపవాసాలతో బ్రతికింది. దేవాలయంలో పనిచేసింది 84 సంవత్సరాలకు కూడా. కొన్నిసార్లు మన విశ్వాసం కలిగిన స్త్రీలుగా ఎదగలేకపోతున్నాం. విశ్వాసం కలిగిన స్త్రీల జీవన విధానాన్ని అలవర్చుకోలేకపోతున్నారు కొంతమంది. మన జీవన విధానంలో దేవుని స్థానం తర్వాత ఏదైనా. కానీ కొన్ని సందర్భాల్లో దేవుని స్థానం తగ్గిపోతుంది. భయం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మళ్ళీ భగవంతుడి దగ్గరకు పరిగెడుతుంది. ఆవిడ దేవాలయం విడువక, ఆ మాట గుర్తుపెట్టుకో, దేవాలయం విడువక. కొన్నిసార్లు దేవాలయానికి సమయానికి ఆరాధనకి వెళ్ళడం. 2, ఆలయంలో ఆరాధన పరలోక ప్రార్థన అయితే మనసంతా పరిగెత్తుతుంది. అన్నిటికంటే మించి పాస్ గారు 10 నిమిషాలు ఎక్కువ వాక్యం చెప్పినా ఎన్ని కూర్చుకోలేము. కాసేపు పట్టుమని 10 నిమిషాలు కూర్చోలేము. మేము కూడా పాస్ గారిని తొందరగా ఆరాధన చేసి మిమ్మల్ని పంపించడానికే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాం. దురదృష్టం. ఆవిడ దేవాలయం విడువక. సమూయేలు కూడా చిన్నతనం నుండి దేవాలయంలోనే పెరిగాడు, గొప్పవాడయ్యాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవిడ దేవాలయం విడువక బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు వెదవరాలయ్యండి. దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబవలు సేవ చేయొచ్చు. పెడితే తింది, లేకపోతే దాన్ని ఉపవాసంగా మార్చుకుంది. ఇలా అన్నం దొరకనప్పుడు ఉపవాసంగా మార్చుకున్న భక్తులు నూతన నిబంధనలు ఎవరంటే పౌలు గారు. పౌలు గారు కూడా ఎక్కువగా ఉపవాస ప్రార్థన చేశాడు. లేక ఉన్నప్పుడు తిన్నాడు, లేనప్పుడు దాన్ని ఉపవాసంగా మార్చుకొని ఉపవాస ప్రార్థన చేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవిడ కూడా ప్రవక్తిని. నూతన నిబంధనలు లోకరక్షకుడిని కళ్ళారా చూడగలిగింది. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు నిరీక్షించింది. కాబట్టి దైవభక్తి కలిగిన స్త్రీలలో మరి హుల్డా అయితేనేమి, ముఖ్యంగా మిరియాము, హుల్డా, తర్వాత దెబోరా, ఆ తర్వాత మనకి హన్నా కనపడుతుంది. ఆ తరువాత ప్రభునందు ప్రియమైన వారలారా, అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం 9లో ఫిలిప్పు యొక్క కుమార్తెలు వారు కూడా చాలా పరిశుద్ధంగా పెంచబడిన బిడ్డలు. ఫిలిప్పు కుమార్తెలు 21వ అధ్యాయం 9వ వచనం. 21:9 నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. అపోస్తల కార్యాలు. మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలెమాయికి వచ్చి సహోదరుడును కుశలం అడిగి వారి యొద్దకు ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడినైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటి. ఈ 7గురు ఎవరు? అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో మనకి సంఘ పెద్దలను నియమిస్తారు. ఆ 7గురిలో ఒకరు. మీరు గమనిస్తే అంటే ఆదిమ సంఘం విస్తరించింది. మొదట వారు 120 మంది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో పౌలు గారి ప్రసంగం తర్వాత ప్రార్థన ద్వారా, అద్భుతాల ద్వారా 3000 మంది, 5000 మంది, అనేక మంది రక్షించబడ్డ తర్వాత సంఘ పరిచర్య పెరిగిద్ది, పని భారం పెరిగిద్ది, భోజనాల సంఖ్య పెరిగిద్ది, సమస్యలు పెరుగుతాయి.
అప్పుడు మరి వెధవరాండు చిన్న చూపు చూస్తున్నారన్న కారణం చేత సంఘ పెద్దల్ని నియమిస్తే మేము సువార్త బోధిస్తాం, వారేమో మీ బాధ్యతలు చూస్తారన్నప్పుడు 6వ అధ్యాయంలో మరి 7గురిని వారి ముందు నిలబెట్టారు. ఆనాడు సంఘ పెద్దలు, ఈనాడు సంఘ పెద్దలు కాదు, లేనిపోయింది ఆనాడు. ఈనాడు కూడా కొద్ది మంది మంచోళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది మంచోళ్ళు. నేను చెప్పింది క్లియర్గానే. చాలా సంఘాల్లో అసలు చర్చికి రాని పెద్దలు ఉన్నారు, బైబిల్ తీసుకురాని వాళ్ళు ఉన్నారు, ప్రార్థన తెలియని వాళ్ళు ఉన్నారు. బైబిల్లో మొదటి పేజీలో ఏముందో తెలియదు, చివరి పేజీలో కూడా ఏముందో తెలియదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం 7గురి గురించి చెబుతాడు. 5వ వచనంలో ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకారు, నీకానోరు, తీమోను, పర్మినేషు, యూదల మత ప్రవిష్టుడగు అంతియోకను, నికోలాతు నుంచి. మొదటి సంఘ పెద్ద స్తెఫను చంపబడతాడు 7వ అధ్యాయం 56-60 వచనాల్లో. 8వ అధ్యాయంలో ఫిలిప్పు సమరయ ప్రాంతంలో సువార్తను బోధిస్తారు. ఫిలిప్పు అనేది యూదుల పేరు కాదు, గ్రీకుల పేరు. అలెగ్జాండర్ చక్రవర్తి అలెగ్జాండర్ ఆ చక్రవర్తి తండ్రి పేరు ఫిలిప్పు. ఇప్పుడు ఈ 21వ అధ్యాయంలో 9వ వచనంలో చెప్పబడ్డ ఆ 7గురిలో ఒకరు అక్కడ రాయబడి ఉంది చూడండి. మరునాడు మేము బయలుదేరి కైసరికి వచ్చి 7గురిలో ఒకడు సువార్తికుడును ఫిలిప్పు వెంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. చాలా గొప్ప విషయం. యవ్వన బిడ్డలు ఎదిగే కొద్దీ భయాలు ఎక్కువ, మగపిల్లలకి ఆడపిల్లలకి. యవ్వన జీవితంలో బిడ్డలు దేవుడికి తిరుగుబాటు చేస్తారేమో, విరోధులు అవుతారేమో, చదువు వదిలేస్తారు, లోకంలో కలిసిపోతారని ప్రతి తల్లి తండ్రి భయపడే దినాల్లో ఒక అద్భుతమైన మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. అదేమిటంటే, వారు కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. 4 మేము అనేక దినములు అక్కడ ఉండగా అక్కడ 4 ప్రవక్తలు, ప్రార్థనా పరులు. ఆ తల్లిదండ్రులు ఎంతగా పెంచితే ఆ పదాలు అక్కడ వ్రాయబడతాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ కొద్దిమంది స్త్రీలు పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను దైవ భయం కలిగి దేవుని పక్షాన ప్రవచన పరిచర్య చేసిన వారి గురించి తెలుసుకున్నాం. మరి మన కుటుంబాలు, మన బిడ్డలు కూడా అలాగా దేవుని సేవలో దేవుని మహిమ కొరకు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు దయచేయునుగాక. మరి తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలాల్లోని నాతో కూడా కలిసి ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన అయిందాక కదలొద్దు, అక్కడే ఉండండి. వీలుంటే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడు అయిన దేవ, దయగల తండ్రి, నీకు వందనాలు. గడిచిన 2025 సంవత్సరం అంతా నీ రెక్కలలో మమ్మల్ని కాపాడారు, భద్రపరిచారు. 2026 నాయన ఈరోజు జనవరి 6వ తారీఖు ప్రాముఖ్యంగా చరిత్రలో ప్రాముఖ్యమైన దినం. ఈరోజే మరి జ్ఞానులు యేసు ప్రభుని సందర్శించారని, ఈ రోజుని ఎపిఫానీ అని ప్రపంచమంతా చెప్పుకునే రోజు. అన్ని జనులకు దేవుని ప్రత్యక్షత. ఎపిఫానీ పేరు మీద చర్చిలు కూడా ఉన్నాయి. ఆయన నీకు స్తోత్రాలు. ఈరోజు జ్ఞానులు యేసు ప్రభుని సందర్శించిన రోజు. ఈ రాత్రి వేళ మరి జూమ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా కొద్ది నిమిషాలు బిడ్డలతో వాక్యాన్ని ధ్యానం చేయడానికి అవకాశం ఇచ్చారు. మరి కరోనా టైంలో ప్రార్థనలు కరువైన దినాల్లో మేము ఈ జూమ్ ద్వారా ప్రార్థనలు చేసుకున్నాం. మరి అప్పటి నుంచి దాక్కుండా కొనసాగటం వెనక బిడ్డలకు ఉన్న శ్రద్ధ, మాకు కూడా మీరు ఇచ్చిన అవకాశం అని భావిస్తూ ఉన్నాం. మరి రాత్రి వేళ పాల్గొన్న బిడ్డలందరినీ దర్శించండి. రాలేకపోయిన బిడ్డలు మరొక దినం ఈ జూమ్లో కలిసి నిన్ను ప్రార్థించడానికి కృపనిమ్మని వేడుకుంటున్నాం. మా పాపాలు క్షమించండి. చూపులో, మాటలో, క్రియలో, ఆలోచన, ప్రవర్తనలో లోపాలన్నీ క్షమించండి. భయముతో, భక్తితో జీవించాలని ఆయన. కాలాలు, సమయాలు మా స్వాధీనంలో లేవు. దైవ భయం లేని జీవితం ప్రమాదం నాయన. యెహోవా యందు భయభక్తులు గలవారే దీవించబడతారన్నారు. భయమునంది పాపం చేయకుడని బైబిల్లో రాయబడి ఉంది. కొంతమందికి దేవుని భయం ఎంతో ఇష్టం.
కొంతమందికి దేవుని భయం ఏ మూలం కూడా లేదు నాయన. వారి వల్ల ఎన్నో కాపురాలు దెబ్బతింటున్నాయి. ఎంతోమంది కుటుంబాలు బిడ్డలు శపించబడుతున్నారు. మరి సమూయేలు గొప్పవాడి బిడ్డలు శపించబడ్డారు, దీవించబడలేదు. వారి బిడ్డలు దైవ భయం కలిగిన వారు కాదు. ఏలీ పిల్లలు దైవ భయం కలిగిన వారు కాదు. అహరోను బిడ్డలు కూడా దారి తప్పిన వాళ్ళు ఎందరో నాయన. మరి ఈ రాత్రి వేళ దావీదు బిడ్డలు కూడా దారి తప్పిన వాళ్ళు. మేము, మా కుటుంబాలు, మా బిడ్డలు మరి నీ సన్నిధిలో ఎలా ఉన్నాం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి కృప దయచేయండి. దైవ భయం కలిగిన స్త్రీల గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేశాం. ప్రతి కుటుంబంలో ప్రార్థనా పరురాలైన ఇల్లాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని వ్రాయబడి ఉంది నాయన. మొదటిగా మా పాపాలు క్షమించండి. యెరూషలేము, యోదయ, సమరయ, బుదిగంతాల పరిచర్య దీవించండి. ఇంకా కోట్ల కొద్ది మంది ప్రార్థనా పరులు లేవనెత్తిన ఆయన. ప్రార్థన లోపిస్తుంది, సంఘాల్లో ఆత్మీయత లోపిస్తుంది. సభ్యులు పెరుగుతున్నారు కానీ ప్రార్థన పెరగట్లేదు, ఆత్మీయత పెరగట్లేదు, దైవ భయం పెరగట్లేదు, దేవుని నీతి పెరగట్లేదు. పైకి కనబడే భక్తి కాదు, హృదయంలోనూ జీవితంలోనూ కనబడే భక్తి చాలా ముఖ్యమైనది. అదేమో కొరబడుతుంది నాయన. కాబట్టి నాయన ఈ జనులు నిత్యం వినుచుందరు, గ్రహించని జాతి తయారవుతుంది. మరి నాయన నూతనంగా ఇంగ్లాండ్, అమెరికా అనేక దేశాల్లో ఆత్మీయత చల్లారిపోతుంది. ఉద్యమం లేవనెత్తండి, నూతన సేవకులు లేవనెత్తండి. మరి నైజీరియా లాంటి దేశాల్లో క్రైస్తవులు దారుణంగా హింసిస్తున్నారు. వారి పక్షాన మీరు ఉండండి. అలాగే తండ్రి ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం అంతటా పరిచర్య కొరకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మణిపూర్ గాయాలు. అలాగే తండ్రి దక్షిణ భారతదేశ సేవ కొరకు ఫాదర్ హయ్యరు లూథరన్ సంఘం కొరకు, కోటి కాపర్లు, సేవకులు, పనివారి కొరకు, అలాగే రాత్రి జూమ్లో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా పాపాలు క్షమించండి. తలలో ఉంచిన బిడ్డలను దర్శించండి. జూమ్ కుటుంబం చుట్టూ నీ కంచి వేయండి. రాకపోకల్లో, పనిపాట్లో, నిర్ణయాల్లో, ఆలోచనలు మీ సన్నిధి దూతలు మీ తోడుకొంచండి. సుహాసిని గారు, జాతి గారికి నూతన ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు. మరి వారు వృద్ధాప్యులు ఉన్నారు, 70 సంవత్సరాలకు పైబడి ఇప్పుడు దాకా చాలా ఆపదలు తప్పించారు ఆయన. సుహాసిని గారు కరుణ కావచ్చు, అనేక జ్వరాలు, బలహీనతలు. జార్జి గారిని కూడా తప్పించారు. మరి వారి మమత గారు, వారి పెద్ద కుమార్తెని సరిదిలోని వారి బిడ్డల పరిశుద్ధ వివాహాలు. డాక్టర్ రాజశేఖర్, లావణ్య ప్రార్థన జీవితం, రక్షణ, సమాధానం. కంచెల విద్యాగిరి బాబు, ఆలిస్ గారు, జీవిక, విన్సి అమెరికాలో ఉన్నారు. వారిద్దరికి ప్రార్థన, దేవుని అలాగే వేషాలు, వారి వివాహాలు సమస్తం దైవికంగా దేవుని భయంతో ప్రార్థనతో జరగాలి. అలాగే కంచెల విద్యాగిరి బాబు ఆరోగ్యంలో కూడా మీరు తోడున్న ఆలిస్ గారు దీవించండి. ప్రేమగల పరిశుద్ధుడా నీకు వందనాలు. మరి నీ దాసుడు నాయన దేవరపల్లి కరంచంద్ గారు, సోదరి నిర్మలా గారు, వారిద్దరు దీర్ఘాయు కొరకు, ఆరోగ్యం కొరకు. అలాగే నాయన పెద్ద కుమార్తె వివాహం గర్భఫలం కొరకు, చిన్న కుమార్తె కూడా చదువు వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబంతో మీరు ఉండండి, వారి పరిచర్యను దీవించండి. క్రిస్టాఫర్ మాస్ గారు, మాణిక్యమ్మ గారు, టీచర్ గారు, వారిద్దరికి వృద్ధాప్య దినాలు ఆరోగ్యంగా క్షేమంగా జాగటానికి కృప దయచేయండి. రాజేష్, గౌరీ గర్భఫలం. రాకేష్ శ్రావణి ప్రేమించి ఇచ్చిన పసిబిడ్డను దీవించి ఆ బిడ్డకు క్షేమాన్ని ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి నీ దాసుడు నాయన కూరపాటి ఉదయ్ కుమార్ గారు, మా కాలేజీ పేసి గురుకుల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, వారి ఆరోగ్యం. నిర్మలా మేడం గారి ఆరోగ్యం. కుమారుడు, 2 కుమార్తెలు, అల్లుళ్ళు, వారి బిడ్డల కొరకు నిరీక్షిస్తున్నారు గర్భఫలం. మరి ఉదయ్ కుమార్ గారికి, నిర్మలా గారికి ఆరోగ్యము, ఆయుష్కాలం, సేవలో తోడైన నాయన నీ దాసుడు నాయన డాక్టరు నాయన కుమ్మడి ఆనంద ప్రకాష్ కొరకు, మార్గరేట్ కొరకు, కుమార్తె, కుమారుడు, వారి వైద్య వృత్తి, అందరూ వైద్యులను ఉన్నారు. దీవించి బిడ్డకు మంచి వివాహం, వారి వైద్య వృత్తిని, కుటుంబాన్ని దీవించండి. ప్రేమ గల పరిశుద్ధుడా నీ దాసుడు గాలి రత్నారావు, నయోమి కొరకు. మరి నాయన వాసు గర్భఫలం ఇస్తున్నారు. ఎస్తేరు, అరుణ్ ప్రేమించి బిడ్డలు ఇచ్చారు, వారిని దీవించమని వేడుకుంటున్నాం. స్తోత్రాలు. సోదరి సుమని గారు, మాణిక్యరావు గారికి మంచి ఆరోగ్యం, రైల్వే డ్యూటీలో నెమ్మది కొరకు. వారు గడిచిన కాలంలో ఒక అపూర్వమైన కానుకను మీరు తీసుకున్నారు మానసాను. మరి కుమారుడు వైద్య వృత్తిలో చక్కగా వర్ధిల్లాలి. సోదరు చేసే వికలాంగుల మధ్య, మానసిక వికలాంగుల మధ్య ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది, ఆయన దీవించండి. మా సొంత గ్రామ పరిచర్య, జూపుడు గ్రామ పరిచర్య, బ్రాహ్మణకోడు ప్రాక్టికల్ వర్క్ చేసిన పరిచర్య, తాడికొండ, పొన్నికల్లు, బడేపురం, పరిమి, తొలి ప్యారిష్ దీవించండి. తాడేపల్లి వెస్ట్ 2వ సంఘం, 3వ సంఘం వెస్ట్ ప్యారిష్, 4వ సంఘం పెదకాకాని, 5వ సంఘం ఆయన బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైర్లోని సంఘాలు దీవించండి. హిరామ్స్ గారు, వారి సతీమణి, యవన బిడ్డలు ఈ నూతన సంవత్సరంలో దీవించిన ఆయన. చిట్టి గారికి మంచి ఆరోగ్యం, కుమారుడు, కుమార్తెలు, కుటుంబాలను దీవించండి. ప్రేమ, భయము, దీర్ఘాయు కొరకు.
అలాగే నాయన నీ దాసుడు బురి చంద్రశేఖర్ పరిచర్య కొరకు, శాన ప్రభాకర్ మనవ సంతానం కొరకు, ఈటే శ్రీకాంత్ మంచాన ఉన్నాడు లేవనెత్తాడు నాయన. అలాగే తండ్రి నీ దాసుల కొరకు, రమాదేవి కుటుంబం కొరకు, వారి సంఘ కాపరి సంఘ కుటుంబాలన్నిటి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించాలని వారి కొరకు వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళనైనా మా పాపదోషాలు క్షమించండి. నామా రవీంద్ర గారు మరి కట్టింపూడి పరిచర్య, తన ఆరోగ్యం, ఝాన్సీ గారు, బిందు కోటేశ్వరరావు బిడ్డలు సన్నీ సోని కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దీవించండి పసిబిడ్డం. ప్రేమగల ఆయన నీకు స్తోత్రాలు. మరి దేవమణి మా ఆరోగ్యం కొరకు, కుమార్తె రజిత కొరకును, అలాగే అల్లుడు రవీంద్ర పసిబిడ్డల కొరకు, వారి కుమార్తెలు అల్లుల కొరకు కూడా ఆరోగ్యం కొరకు, షుగర్ బాధ దూరపరచండి ఆయన. ఈ దాసరాలుగా ఇందిరా గారి కొరకును, ప్రభాకర్ గారి కొరకును ప్రార్థిస్తున్నాం. వారిద్దరికి దీర్ఘాయు, నీ దాసుని కూడా రక్షణ కొరకు, ప్రార్థన జీవితం కొరకు. మరి రేఖ డెలివరీ అయింది, తల్లి బిడ్డకు ఆరోగ్యం, కుమారునిచ్చారు, వందనాలు. మరి పృథ్వీ జోయాను కూడా దీవించండి, జోయకు ఆరోగ్యం దయచేయండి. డాక్టర్ లావణ్యకు వివాహం అయింది, మరి వారికి కూడా గర్భఫలం, వారి కుటుంబ ఉద్యోగాలు, మరి విజయవాడ రాకపోకల్లో తోడైంది. మౌనిక పరీక్షలు, మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు రాజ్యం గారి ఆరోగ్యం, ఒంటరితనంలో బిడ్డల్లో మీరు ఉండండి. అలాగే శంకూరు ప్రభుదాస్ గారు వారి పరిచర్య కొరకు, అలాగే నేను బెజ్జం పీటర్ పాలు మరి ప్రార్థన సహాయం అడిగారు, వెంకట్రావు వారిని జ్ఞాపకం చేస్తున్నాం. దయగల మా తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు. అలాగే తండ్రి నీ దాసుడు డాక్టర్ వసంత కొరకు, వినుల గారి కొరకు, కుమార్తెకి ఇచ్చిన బిడ్డలు పెట్టి వందనాలు. కుమారుడు సన్నీ శైనికి గర్భఫలాలు ఇచ్చి వారిని మీరు దీవించిన ఆయన. హేమంత్ లేని మేరిముకు బిడ్డలకు తోడై ఉండండి. సుమలత, కోటయ్య, మరియమ్మ, కిషోరు, అలాగే తండ్రి మార్కు కుటుంబం కొరకు, పిల్లి కనకరాజు, సుజాత బిడ్డలకు మంచి ఉద్యోగాలు. పెరికిల్ కిరణ్ తన తల్లిగారు, సోదరి జెన్నిఫర్ బిడ్డల క్షేమం కొరకు, ఆరోగ్య క్షేమాల కొరకు. అమిరే ప్రభ కొరకు, మోహన్, చిట్టుమ, సాంబి, గిరి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మండే ఇస్తారాయనమ్మ దీర్ఘాయు బిడ్డల కొరకు, కొండ అన్నపూర్ణ కుటుంబ బిడ్డల కొరకు, పిల్లి వెంకటరాజు యొక్క బిడ్డల వివాహాల కొరకు, మంత్రయ్య బిడ్డల కొరకు, ఆరోగ్యం కొరకు. అలాగే ప్రార్థన చేస్తున్నాం. గోళ్ళ ఆనంద్ కొరకు, సుజాతమ్మ, డాక్టర్ రవితేజ పరిషత్ వివాహం, భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు నాయన. లింగుంట కృపారావు గారు, రవి గారు, కృపారావుకి మనవ సంతానం, సుబ్బారావు, స్టాలిన్ గారి బిడ్డల్ని మీరు గుర్తు చేసుకోమని వారి పక్షాన ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. సరిత కుమారుడు జర్మనీలో ఉన్నాడు, దీవించండి. ఆదినారాయణ హార్ట్ పేషెంట్ నాయన. అలాగే నలజేరు వినివిధులైన రవి దీర్ఘాయు కొరకు, రామచంద్రరావు లతకి ఆపరేషన్ అయింది, ఆ బిడ్డ స్వస్థత కొరకు. అలాగే తండ్రి భాస్కర్ కొరకు, అశోక్ కొరకు, ఆయన షాలేం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాం. హరి కొరకు కూడా, ఇంద్రమ్మ బిడ్డలందరినీ, సూర్యనారాయణ బిడ్డలను దీవించిన ఆయన నీకు వందనాలు. మక్కి నాగేశ్వరరావు కుమార్తె యామిని దీర్ఘాయు కొరకు, హార్ట్ పేషెంట్ ఝాన్సీ చదువు, అరుణ్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించాలి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. బెజు కిరణ్ కూడా హార్ట్ పేషెంట్ కాపాడండి ఆయన. దీర్ఘాయువు దయచేయండి, గుండె చెందిన వారిని. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు. నేను విజయబాబు కూడా మంచి బూరుగు విజయబాబు దీర్ఘాయువు క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు మరి ప్రార్థన చేస్తున్నాము. వారిని మీరు దీవించండి. దయగల మా తండ్రి తుమాటి రత్న ప్రవీణు, అలాగే తండ్రి నీ దాసుడు ఆయన ఆబద్దిపేటలోని మనోహరు, కరుణమ్మ కొరకు బిడ్డల గర్భఫలాలు, ఎరాడు కుటుంబం, జయవీర్ కుటుంబం, అలాగే తండ్రి వినోద్ కుటుంబం కొరకు, పిల్లి శాంసన్ కుటుంబం, సాహిత్య జెస్సీ కుమారుడు శామిల్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన పిల్లి నిరంజన్ భార్య బిడ్డల వివాహాల కొరకు, కిషోర్ సంటేశ్వర్, కాకి రత్నబాబును కూడా, ఆయన మేజర్ ప్రసాద్ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. రవి కుటుంబాలకు జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే ఆబులపేట కుటుంబాలన్నింటినీ పేరు పేరున దీవించి మరి వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ప్రభువా నీకు వందనాలు. బండ్లబూడి సుధాకర్ కుటుంబ కొరకు, శంకూరి నాయన నీ దాసుడు
కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. బంగారు సురేష్ భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సంగుల సంగీతరావు భార్య బిడ్డలు మన సంతానం కొరకు కూడా వేడుకుంటున్నాం. పిల్లి భుజ్యమ్మ కుటుంబం కొరకు, అలాగే తండ్రి జీవరత్నం గారు, సుధారాణి, మరి కీర్తనకు చదువు అయిపోయింది, ఆయన జనరల్ సర్జన్. అలాగే కుమారుడు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. గుజ్జలముడి స్టాలిన్ గృహం కొరకు, బెజం గారు రమేష్ కుటుంబం కొరకు, దేవరపల్లి నాయన దాసరాలు శారమ్మ గారి మనం సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన లామలత గారి కొరకు, వాణినాథ్ గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం. మరి నాయన సందీప్ బిడ్డల క్షేమం కొరకు, సాత్విక్ అమ్ములు అమెరికా ఆస్ట్రేలియా వారి వృత్తులు పనులు, వారికి మంచి కుటుంబ జీవితం, మంచి ప్రార్థనా పరులైన బిడ్డలు సిద్ధపరచండి. రాయల కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. బున్నో కుమార్తె వివాహం కొరకు, జనకుడి ప్రశాంత్ గారి పరిచర్య ఆరోగ్యం కొరకు, పిడుగు బ్యూలా బృందాల కుటుంబాల కొరకు, డిఎస్పీ గారికి మనం సంతానం కొరకు మరి ప్రార్థన చేస్తున్నాం. సోదరి అనిత తన ప్రార్థన, తన భర్త, బిడ్డలు, పరిచర్య, బిడ్డల మార్గం, తన భర్త కుటుంబానికి కావాల్సిన ప్రతి క్షేమంలో మీరు తోడుండి వారిని నడిపించాలని ప్రార్థిస్తున్నాం. సంజయ్ గారి కుటుంబాన్ని కొరకు, వారి భర్త, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి వేళ నాయన నీ దాసుడు కొండ సుబ్బరాజు సరోజనం కొరకు, సుబ్బరాజుకి నాయన బలహీనత, శారీరక రుగ్మతలు దూరపరచండి. సరోజనం షుగర్ భయం దూరపరచండి. దివ్య వివాహం కొరకు, శివాజీ మంచి చదువు భవిష్యత్తు కొరకు వేడుకుంటున్నాం. గ్రీసమ్మ కొరకు, కుమారమ్మ కొరకు, అరుణ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా తండ్రి సోదరుడు రవికాంత్ గారి కొరకు, సోదరు విజయశ్రీ గారి తల్లి కొరకు, వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలు నాయన శాంతి కొరకు, డానీ కొరకు, ఆ బిడ్డల కుటుంబ వ్యవస్థ కొరకు ప్రార్థన చేస్తున్నాం. రవికాంత్ మరింత మార్పు, కొత్త జీవితం, ప్రార్థన, మరింతగా దేవుల్లో ఎదగటం కోసం ఈ దాసురాలు రోజు మచిలీపట్నం ప్రయాణంలో ఎక్కడ బలహీనం కాకుండా, ప్రమాదాలు లేకుండా కాపాడారు. రానున్న రిటైర్డ్ దినాల వరకు కూడా మీ సన్నిధి దూతల తోడు, ప్రయాణం చేసేవారికి తనకు మంచి ఆరోగ్యము, క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు నాయన. రాము భార్య బిడ్డలు, తమ్ముడి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మికి గర్భఫలం, భుజంగరావు గారికి ఆరోగ్యం ఈ నాయన, ఆయన బీపీ కంట్రోల్ అవ్వట్లేదు. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు. ఈ దాసురావు నాయన మోపర్తి శ్యాము, వారి సతీమణి బిడ్డలు, కార్లీ నాటి కొరకు, యేసురత్న గారు ఆరోగ్యం, మంచాల జయరావు గారు, దయ వారి సతీమణి, హల్లెలూయా, వారి తోబుట్టుల కుటుంబాలను దీవించిన ఆయన పరిశుద్ధ తండ్రి, దయగల తండ్రి, ఈ రాత్రి వేళ మరోసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నీకే వందనాలు నాయన. ఇదిగో తండ్రి నీ దాసుడు దొప్పలపూడి మాణిక్యరావు కొరకును, మరి మాణిక్యరావు తల్లిగారు దీర్ఘాయు, తండ్రి కొరకు, అక్క కుటుంబం, చెల్లెల కుటుంబం, సోదరి ఏంజలినా, స్కార్లెట్ అజ్జూర్ కొరకు ఎదుగుతున్న బిడ్డలు, మాణిక్యరావు పర్మనెంట్ జాబు, బిడ్డల ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, రాకపోకలు, తన డ్యూటీలు, దూర ప్రయాణాలు, కాపుదల, ఆరోగ్యం, ప్రతి ప్రమాదం, ఆపద నుండి తప్పించిన ఆయన కాపాడండి. నూతన సంవత్సరం బిడ్డలకి, కుటుంబానికి దీవెనకరంగా ఉంచండి. కృపమ్మ ఆరోగ్యం కొరకు, తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి బ్లాండినం కొరకు, కమల కొరకు, పోతురాజు శ్రీనుబాబు కొరకు, అలాగే వెంకటస్వామి కుటుంబం కొరకు, దానమ్మ దీర్ఘాయు కొరకు, రతరాజు పెదపాపల కుటుంబం కొరకు, వారి గృహంలో పక్కనే నాయన రమేష్ అనే బిడ్డ గాయమైంది, వారి సంఘ కాపరి కొరకు ఈ నూతన దిన దీవెనలో మీరు తోడుండమని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి నీ చిత్తమైతే మరి ఈ నెలలోనే ఎల్ఈఎఫ్ మీటింగులు జరగబోతున్నాయి నాయన. స్టువార్ట్పురంలో దేశం నలుమూల నుంచి వస్తారు భక్తులు. ఈ చలికాలం సువార్తకు తోడుండండి. ఈ నెల 20వ తారీఖున మరి బైబిల్ మిషన్ మీటింగులు నాగార్జున యూనివర్సిటీ ఎదురు జరగబోతున్నాయి. దానికి కూడా దేశ నలుమూల నుంచి భక్తులు, విశ్వాసులు వస్తారు. ప్రయాణాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి సువార్త అనేక జీవితాలు ప్రభావితం చేసి అనేకులు ప్రభువుని నమ్మకంగా సేవించి రక్షించగలిగే కృపనిమ్మని ప్రభు వారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి అంకమరి కుమారి వివాహమైంది, ఝాన్సీకి కూడా వివాహం అవ్వాలి. తులిబిలి కోటేశ్వరమ్మ, ధర్మారావు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. జాకబ్ పాష గారి ఆరోగ్యం, పురుషోత్తం పాష గారి కొరకు, శాంతారావు ఆరోగ్యం కొరకు, అలాగే తండ్రి దాసు పీటర్ పాష గారి భార్య బిడ్డల కొరకు, భాగ్యరాజు గర్భఫలం కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం. తగర మోజెస్ కుటుంబం కొరకు నాయన నీకు స్తోత్రాలు. వారి కుటుంబాలను దీవించడం, ఎవరైనా కాపర్లు తుమాటి ప్రేమచంద్ కొరకును, బెంజమిన్ కొరకును,
మా దేశపాదం కొరకును జానహారి సతీమణి ఇంకెవరైనా అనారోగ్యాలు ఉంటే వారు, చనిపోయిన సేవకుల కుటుంబాలు, విడోపాశ్రం గారి పోషణ, ఆదరణ, నూతన సంవత్సరంలో వారి బిడ్డల క్షేమం, ఇవన్నీ నీతోని ముడిపడి ఉన్నాయి. దయతో జ్ఞాపకం ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు, నీకే వందనాలు నాయన, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ ప్రభా అంకం నాయన నీ దాసులు కొండమడుగులు విజయం గారు, కొండ క్రీస్తురాజు గారు, వెనుగల రేట్లు, వారి కుటుంబాన్ని, వారి తర్వాత కూడా క్రైస్తవులు ఉండాలి నాయన, వారితోనే ముగియకూడదు. అనుష కొరకు, యేసునాథరావు కొరకు కీర్తన చదువు, దిలీప్ కూడా చదువులో బాగా వర్దిల్లాలి. సారాయమ్మ కొరకు ఈరోజు తాడికొండ ఆలయ ప్రతిష్ఠ దినం నాయన. మరి ఎఫిఫానియా ఈరోజే ఆలయ ప్రతిష్ఠ. మరి మేము ఉన్నప్పుడు మేమే మొదటి పాస్టర్ గారు అక్కడ. మాకు ముందు త్రిపురనేని శాసగిరిరావు గారు ఆలయం కట్టారు, ఆ గ్రామ సర్పంచ్ కమ్మాయన. ఈ కాన్వర్ట్స్ ఉన్న చర్చిలన్నీ కూడా ఎఫిఫానియా రోజే జనవరి 6వ తారీఖునే వాటిని ఓపెనింగ్ చేశారు, డెడికేట్ చేశారు. అన్ని జనులకు ప్రత్యక్షత, సంఘ కాపురికి కూడా ఆరోగ్యం దయచేయండి. సామ్రాజ్యమ్మ, సువర్ణ కుమారి, అలాగే ఆయన ఈరమ్మ కొరకు మరీదాసు, అటు పరిమి, జై భారత్ కాలనీ, బడేపురం, పొన్నికల్లు, ఈ సంఘాల కుటుంబాలని మీరు ఆశీర్వదించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. సుధాకర్ పాస్ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆయన కూడా హార్ట్ పేషెంట్. ఆయన ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నాయన సోదరి బజ్జమ్మ, ప్రకాశ్రావు గారి ఆరోగ్యం, బిడ్డల కొరకు, గృహం కొరకు, ఆచార్య గారి పెద్ద కుమార్తె, రెండవ కుమార్తె, మూడవ కుమార్తె కుటుంబంలో సమాధానం, క్షేమం కొరకు, మా అన్న చెల్లెల కుటుంబాలు వారి రక్షణ కొరకు, పొందుగుల కమలయ్య, జోసఫ్ కుటుంబాల నెమ్మది, క్షేమం కొరకు, అలాగే దాసరి ఆనందమ్మ, రవి, దినశ్రీ కొరకు, నాయన కోలాట ఆమెన్ కుమార్తెకు విజయము గర్భఫలం, కోలాట రతరాజు వెంకటేశ్వర కుటుంబాల కొరకు, దేవరపల్లి కిరణ్, స్రవంతి, జోఫై మరో బిడ్డను దయచేయండి. మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైర్ లూథరన్ సంఘ కుటుంబాలన్నింటిని పేరు పేరును దీవించండి. మా సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, ఉపాధ్యాయులు, స్త్రీల సమాజ, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, ప్రతి వారిని దీవించండి. మా బిడ్డలు దేశ విదేశాలు ఉన్నారు, వారి క్షేమం కొరకు, ఉద్యోగ అవకాశాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు, నాయన సొంత గృహాల కొరకు, ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడం కొరకు, ఒకరుండి ఒకరు లేని గృహాలు నీ ఆదరణ, ధైర్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీ చిత్తమైతే మరి 14వ తారీఖు స్త్రీలు వన్ డే రిట్రీట్ జరగబోతుంది. దాని ద్వారా స్త్రీలు ఒక దినమంతా దేవునితో గడిపి విశ్వాసంలో, ప్రార్థనలో ఎదగటానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి స్పీకర్లు, ప్రార్థనలు, దాన్ని సహాయం చేసి బిడ్డలు, చేతులను, వ్యక్తుల్ని దీవించిన ఆయన నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తండ్రి. డాక్టర్ దేవప్రసాద్ గారు, శారా నివేదిత గారు, వారిద్దరికి దీర్ఘాయు కొరకు, డాక్టర్ యానీ ప్రశాంత్, డాక్టర్ ఆనంద్ దూరదేశంలో ఉన్నారు, వారిని దీవించండి. అలాగే నాయన నీ దాసురాలు రూబీ వసంత, పరిమళ బిడ్డల కొరకు, సరిత ఈస్తేర్, కమల్, ఏవా కొరకు మరో బిడ్డను దయచేయండి. డాక్టర్ దీనబంధు గారి ఆరోగ్యం, పాశం గారి బిడ్డల క్షేమం, యవన బిడ్డలు దీవించిన ఆయన, చిన్నారి తన భర్త బిడ్డల కొరకు, పరిచర్య ఆరోగ్యం కొరకు, డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, కుసుమ్ సుందర్ గారు, వారి కుమార్ డాక్టర్ డేవిడ్ ఆయన చక్కగా వైద్య వృత్తిలో వర్ధిల్లుతున్నారు. కోడలు కూడా డాక్టర్ వృత్తి, ఆయన పసిబిడ్డలు ఇద్దరిని ఇచ్చారు, దీవించండి. కుమార్తె డాక్టర్ క్యాథరిన్, కాత డానియల్ ప్రేమించి పసిబిడ్డనిచ్చారు, చాలా దినాలు ప్రార్థించి గొప్ప బహుమానంగా ఇచ్చారు, దీవించండి. కుసుమ సుందరి తల్లి, తోబుట్లు కూడా జ్ఞాపకం చేస్తున్నాం. నీకు వందనాలు నాయన. నీ దాసుడు ఆయన జాకబ్ జయకర్ గారు, కోరపాటి రత్నమంజులు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. రత్నమంజులు గారి చిన్నమ్మ వారిని సన్నిధికి పిలువబడ్డారు, వారి కుటుంబంలో దుఃఖం నాయన. అల్లుడు నాయన దివ్య భర్త మరి యాక్సిడెంట్ అయి 60 రోజుల పైనుంచే అపోలో హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పటికే 60 లక్షల పైచీలకు అయినాయి. ఆ బిడ్డ లేచి నడవాలి, దివ్య సంతోషపడాలి. విక్రమ్ కొరకు, కళ్యాణి కొరకు, ఒకేసారి ఆ కుటుంబంలో ఒకరు చనిపోవటం, ఒకరు ఆసుపత్రిలో ఉండటం, మరి ఆ కుటుంబానికి నెమ్మది, క్షేమాన్ని ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఆలూరు జోసఫ్ గారికి ఇచ్చిన 97 సంవత్సరాలు బట్టి వందనాలు. మరి రవి యొక్క బిడ్డల వివాహాలు, పృథ్వీ కొరకు, కుమార్తెల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు వేముల టింకు కొరకు, వారి ఆశాలత, వారి తల్లి, తోబుట్టుల కుటుంబాలను దీవించండి. వేముల నాయన ఉదయశ్రీ గారు అమెరికా నుంచి రాబోతున్నారు, మార్కు రవి గారు, వారిని దీవించండి. మలైశ్రీ గారు మరి భర్త గారు, బిడ్డలు, మనోసంతానం, రక్షణ, విశ్వాసంలో, ప్రార్థనలో అంటుకట్టుబడి ఎదగాలి. ఆయన వెనశ్రీ పాశం గారు, తుమాటి బాబురావు గారు పాష గారు, వారికి గృహము, క్షేమం కొరకు, ఆరోగ్యం, పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. రెవరెండ్ రవిబాబు గారు, జయకుమారి పాశం గారు, అలాగే తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు.
కుమార్తె బ్లెస్సింగ్ని కూడా దీవించి ఆశీర్వదించండి. మీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మీకు వందనాలు నాయన. ఊరే సుందరరాజు గారి ఆరోగ్యం, వై ప్రశాంత్ గారు వారిద్దరు ఈ సంవత్సరం రిటైర్డ్ కావాలి సేవ కొరకు, సుందరరాజు తల్లి కొరకు, తోబుట్టుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. దయగల మా తండ్రి నాయుడు రమేష్ గారి కొరకు, వారి ఆరోగ్యం కొరకు, సౌజన్య టీచర్ గారు దీపిక దూరదేశంలో కుమారుడు చదువును దీవించిన ఆయన, రేగులగడ్డ సుభాష్ అనే సోదరి నర్సాపేట ప్రయాణాలు డ్యూటీ ట్రాన్స్ఫర్ అయింది. సుబ్బారావు గారి బిడ్డలు మీరు ఆశీర్వదించిన ఆయన. దయగల మా తండ్రి కమలాబాయి ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, అలాగే తండ్రి తనకున్న కుమార్తె, కుమారులు, చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు, వారి ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు తోడైందండి. సోదరి అరుణ అనే బిడ్డ వారి భర్త బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాను. నామభారతి గారికి ఆరోగ్యం, మంచి ఆయుష్కాలం, మెలితే కుటుంబం, స్వీటీ కుటుంబం, సందీప్ కొరకు, అలాగే తండ్రి నామ డేవిడ్ కొరకు, బుజ్జి కొరకు, రాజ్కుమార్ కుటుంబం చిన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి నీకు వందనాలు. నీ దాసుడు నాయన ప్రార్థన చేస్తున్నాం. నాయన నయోమి గారు, జైరా గారు, వారి పెద్ద కుమారుడు జోసఫ్, సత్యమణి రమ్య యాక్సిడెంట్ అయిన బిడ్డ త్వరగా కోలుకొని ఆరోగ్యవంతురాలు అవ్వాలి. అలాగే తండ్రి చిరంజీవుని సన్నిధి పిలువబడే కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచండి. యోగ మాస్టర్ గారు విడిచి వెళ్ళి వాణి టీచర్ గారికి ఆరోగ్యము, క్షేమం. అలాగే తండ్రి ఆశాలత, జాషువా గర్భఫలం, షామేల్ సైనిక్ కూడా బిడ్డలను దయచేయండి. వర్మ గారిని సన్నిధిలో ఉండి జయరావు గారి ఆరోగ్యం, క్షేమం, వృద్ధాప్య దినాల కొరకు, ఆనంద నాయన పూర్ణచంద్ భార్య బిడ్డల కొరకు, ఆనంద భార్య బిడ్డల కొరకు, అలాగే తండ్రి దాసరాలు రజనీ గారు, శోభాచంద్ గారు, రమ్యవర్ధిని, జయవర్ధిని వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బొలిమేర వసంతరావు మాస్టర్ గారి కొరకు, లీలమ్మ కొరకు, సుగుణామృతరావు సత్యమైన ఆరోగ్యం, నాతానేలు ఇందుమతి బిడ్డలు మీరు దర్శించి లాజర్ కుటుంబానికి జ్ఞాపకం చేస్తున్నాం. నాయన నీకు స్తోత్రాలు. నీ దాసుడు నాయన మురళి, సోదరి జయ బిడ్డల కొరకు, సోదరి సునీత, రవి బిడ్డల కొరకు, వాణి, కమలాకర్ బిడ్డల కొరకు, ధోని రతన్ కుమార్ ఆరోగ్యం, ఆనంద్ కుటుంబం కొరకు, వివాహం కొరకు, కొనుగోలు ప్రసన్న కుమార్, మాధవి, డిస్నీ, బ్లెస్సీ వారి భవిష్యత్తుకు తల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. కొనుగోలు కమలాకర్ నీ సన్నిధిలో ఉండగా వారి సత్యమణితో కూడా, మరి హవిలా కొరకు, వారి తమ్ముడు నాయన దీన్ దయాలు, తల్లిదండ్రులు లేని బిడ్డలు, ఫ్రూటీ జ్యూసి కూడా తల్లిదండ్రులు లేని బిడ్డలు ఆయన మీరు తోడు ఉండండి. మేము పనిచేసిన పెదకాకాయలు జూనియర్ వత్సల వారి చెల్లెలు తల్లిదండ్రులు లేని బిడ్డలు, అలాగే నాయన లింగుంట సునీల్ తన సతీమణి లేని 4 ఆడపిల్లలు ఆయన, అలాగే పాపమ్మ కుమారుడు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. పున్నయ్య అనే మా స్నేహితుడు పుట్టూరులో మరి 10th క్లాస్ నుండి నడుము భాగం పడిపోయింది. వారి తల్లి వృద్ధాప్యలో తండ్రి లేరు. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దర్శించండి, దీవించండి ఆయన. అలాంటి బిడ్డలు ఎక్కడున్నా వారిని ప్రేమించేవారు, సహాయం చేసేవారిని లేవనెత్తండి. మా ఇంటి ముందున్న పేతృ కుటుంబం కొరకు, అలాగే సోదరు నీరజ భర్త బిడ్డల కొరకు, సుజానమ్మ దీర్ఘాయ కొరకు, అరుణ ఆరోగ్య క్షేమాల కొరకు, త్వరగా క్షేమానికి లేవనెత్తావు. ప్రసన్న కొరకు, ఇమానుల కొరకు, అలాగే గీతా ప్రశాంతి ప్రసాద్ బిడ్డల కొరకు, సంజయ్ కుటుంబం కొరకు, నీ దాసుడు దారా సంతోషమయ రవి బిడ్డలు నాయన రతన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు రాజేంద్ర ప్రసాద్, జీవన్ కుమారి కుమార్తెలు ఇద్దరు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి. బిల్లా సమాధానకు మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. జానిత్రోకి మంచి భవిష్యత్తు, రూప గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నాం. గోలముడి రాయి గారు వారి సతీమణి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. బెనిత్ వరప్రసాద్ కుటుంబం గురించి కూడా, దరబడి సాంబయ్య కొరకు, జ్యోతి చిట్టెం కొరకు, చేబ్రోలు వెంకటేశ్వర కొరకు, ప్రేమకుమారి సుందర్రావు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. కొలంభూషణ గారు, రాజకుమారి గారు, అలాగే తండ్రి నీ దాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించమని వేడుకుంటున్నాం. ఆయన దాసు గద్దె ప్రసాదరావు గారు, రోజ్మేరీ గారు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దాసరాత్ పుష్పమును జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన సోదరి కరుణ కొరకు, సూరిబాబు, మరి గ్రీష్మ మళ్ళీ వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు. ఆశం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కెరుబు యూటీసీలో ఉండగా ఎంటీహెచ్ న్యూ టెస్టిమెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సెరుబు 9వ తారీఖు కాలేజీకి వెళ్ళాలి. నీ ఆరోగ్యం, క్షేమం కొరకు, చదువులో సహాయం కొరకు, మంచి తెలివి, జ్ఞానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళనైనా ప్రార్థించమని అడిగిన బిడ్డలు అనేకులు ఉన్నారు. వారి అందరి కొరకు, అలాగే అగపే డాక్టర్ గారి కొరకు, రాజశాలం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం.
ఈ రాత్రి వేళనైనా జూమ్లో ఉన్న కుటుంబాలు, ఫేస్బుక్లో ఉన్న కుటుంబాలన్నిటిని దర్శించు. వారి కొరతలో, కష్టంలో ఉన్న మీరు సహాయకులుగా నిలవండి. మళ్ళీ తిరిగి రేపు సాయంత్రం మేమంతా కలుసుకొని పర్యంతం నీ కాపుదలిమ్మని, మా యావత్తు పాపదోషాలు క్షమించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం మాకు వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును. మా దినహారం మాకు దయచేయండి. మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించు ప్రకారం ప్రార్థించు. శోధంలోనికి తేక దృష్టిని తప్పించు. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవయ్యును. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకుని ఆయన ప్రేమించు వారికి తోడైన ఆకాశంబు భూమియు అంతట చీకటియాయెను, ప్రాకెడు చీకటి సమయమున ప్రార్థన చేతుము మా దేవా. అందరికీ వందనాలు. ఏమైనా ప్రార్థన అవసరతలుంటే తెలియచేయండి. ఆ తర్వాత రేపు బుధవారం ఒకరు